భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నాలి మధుసూదన్ యాదవ్ జన్మదిన వేడుకలను ఒంగోలు నందు అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పేముల మోజెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం నందు జరిగిన జన్మదిన వేడుకల్లో మజ్దూర్ సంఘ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య నాలి మధుసూదన్ యాదవ్ జన్మదినం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఒంగోలు జిల్లా భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సంఘకు ఆయుపట్టుగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమమైనా ఒంగోలు జిల్లా నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యకర్తలకు అండగా కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దిశెట్టి సామేలు, ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి పల్లి కోటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పలగాని శ్రీనివాస్ గౌడ్, బీవైఎంఎస్ రాష్ట్ర యువత కార్యదర్శి మేకల శివకుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అన్నగారు మధుసూదన్ యాదవ్ గారికి 43వ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. వారికి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి వరకు మధుసూదన్ యాదవ్ గారు కార్మికుల కోసం, శ్రమజీవుల కోసం, అణగారిన వర్గాల కోసం వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. వారి సేవలను గుర్తించి జాతీయ అధ్యక్షులు జాటవ్ గారు ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ షెడ్యూల్ కులాల జాతీయ మాజీ ఇన్ఛార్జిగా వారు పదవిలో కొనసాగుతున్నారు. భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ కూడా వారు స్థాపించినటువంటి సంఘటన కాబట్టి వారు మధు యాదవ్ గారి కష్టాన్ని గుర్తించి టూరిజం వర్కర్ బోర్డుకి సంబంధించి నేషనల్ డైరెక్టర్గా మధు యాదవ్ గారిని ఒక 2 రోజుల క్రితమే నియమించడం జరిగింది. నేషనల్ డైరెక్టర్గా వారికి నియామక పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ గారి నుండి న్యూఢిల్లీ జాతీయ కార్యాలయం నుంచి వారికి ప్రత్యేకంగా ఒక లెటర్ని జాతీయ అధ్యక్షులు ఫార్వర్డ్ చేయడం జరిగింది. వారికి ఈ మీడియా పరంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇక నా పేరు మద్దిశెట్టి సామేలు, భారతీయ జనతా మజ్దూర్ సంఘ్కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా స్మాల్ మీడియం ఇండస్ట్రియల్ వర్కర్స్ బోర్డు ఎంఎస్ఎంఈ నేషనల్ డైరెక్టర్గా నేను కూడా ఒక వారం రోజుల క్రితం ఛార్జీ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మధు యాదవ్ గారికి జన్మదినం అని ఈరోజు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేఎంఎస్ అధ్యక్షులు పలగాని శ్రీనివాస్ గౌడ్ గారు, వారితో పాటు మన కోటేశ్వరరావు గారు, వారితో పాటు ఇక్కడ నాయకత్వం వహించి అధ్యక్షత వహించినటువంటి మధు యాదవ్ గారు, మోజెస్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పిలవంగలోనే వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చే నెల జనవరి నెల 25వ తారీఖున ఇదే ప్రకాశం జిల్లాలో భారతీయ యువసేవా సంఘ్ అనేది భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో హోంమంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్తోని అనుబంధంగా పనిచేసేటటువంటి అతిపెద్ద సంస్థ. ఆ సంస్థ తరపున, సంఘటన తరపున ఇదే హాల్లో, ఫంక్షన్ హాల్లో, ఈ అంబేద్కర్ గారి భవనంలో 1000 మందితోని పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక కేంద్ర మంత్రివర్యుల్ని, 2 రాజ్యసభ ఎంపీలను కూడా మనం ఆహ్వానించడం జరుగుతుంది. దానిలో భాగంగానే భారతీయ యువసేవా సంఘ్ జాతీయ నాయకత్వం న్యూఢిల్లీ నుంచి జాతీయ అధ్యక్షులు రోషన్ గుప్తా గారు, జాతీయ కోర్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ చౌరదాస్ గారు, నేషనల్ ఫౌండర్ అయినటువంటి అమిత్ షా చార్టెడ్ అకౌంట్ గారు, వారు భరణి బాలకృష్ణన్ గారు, ఇంకా హైదరాబాద్ నుంచి అనేక మంది ఆ రోజు జనవరి 25న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో జరగబోయే సభకి హాజరవుతారు. కాబట్టి మీడియా మిత్రులు కూడా గమనించి ప్రజా సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద, అణగారిన వర్గాల సమస్యల మీద, ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ఈ సమస్యలన్నీ రీసెంట్గా మొన్న సోమవారం నాడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో సంఘటన ప్రజా సమస్యల మీద ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
ఎవరు చేసినా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళాలి, నరేంద్ర మోడీ గారికి మంచి పేరు తీసుకురావాలి, దేశానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, యువతుల్లో చెడు మార్గాల్లో నడవకుండా మంచి మార్గంలో నడిపించేందుకు మా ప్రయత్నంగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.